హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ 55. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. మొదటి నుంచి ఏం జరిగిందో, ఈ ఆలోచన రావడం వెనుక, ఇలా చేయడానికి కారణం అయిన వాళ్ళ గురించి నేను పూర్తిగా చెప్తాను అంటూ చెప్పడం స్టార్ట్ చేశాడు భూషణ్. ఒక 15 నిమిషాల తర్వాత ఇది జరిగింది. ఆ ముత్తు కూడా నా మనిషి కాదు, నా బామ్మర్దికి తెలిసిన అతను. ఇప్పుడు అతను ఏమైపోయాడో, ఆ అమ్మాయి ఏమైందో సత్య ప్రమాణకంగా నాకు తెలీదు. ఒకవైపు ముత్తు ఫ్యామిలీ ఫోన్ చేసి వేధిస్తున్నారు. ముత్తు జాడ తెలియక ఏం చేయాలో అర్థం కావడం లేదు. దయచేసి ఏదైనా దారి చూపించండి. మరోసారి ఇలా తప్పు జరగకుండా చూసుకుంటాను. 2 చేతులు జోడించి అడిగాడు భూషణ్. అతను చేసింది క్రైమ్ అయినా అతను చెప్పిన దాంట్లో నిజం ఉంది. ఇక మీరు పెద్ద మనసు చేసుకొని క్షమించండి చేతన, అన్నాడు హోమ్ మినిస్టర్. అతనికి తెలుసు చైతన్య ఎంత మొండివాడో, అంతే మంచితనం కూడా ఉన్నవాడని. రికార్డింగ్ విన్న తర్వాత క్లారిటీ వచ్చింది. కానీ ఏదో చిన్న నమ్మకం ఇది నిజమై ఉండదు అని భూషణే చెప్పగా ఇక నమ్మక తప్పతుందా చైతన్యకి? ప్రకాష్ని చూసి, సరే అంకుల్, ఏ మనిషి అయితే నన్ను నమ్మించి మోసం చేశారో ఆ మనిషితోనే నిజాన్ని రాబట్టాలి అనుకుంటున్నాను. దానికి మీరు హెల్ప్ చేయాలి అన్నాడు ప్రకాష్తో చెప్పి. భూషణ్, ఎలక్షన్ల గురించి వరి కాకండి, మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కాకపోతే మీరు చేసిన దానికి మాత్రం పశ్చాత్తాపం చేసుకోవాలి అన్నాడు చైతన్య. చేసుకుంటాను బాబు, ఏ రకంగా అయినా చేసుకుంటాను. ఈ ఒక్క మచ్చ నా మీద నుంచి తొలగించండి అంటూ నన్నేం చేయమంటారు అడిగాడు భూషణ్. మీరు కాదు, మీ బామ్మర్ది మిస్టర్ అని చైతన్య అనగానే కృష్ణబాబు ముందుకు వచ్చి, నా పేరు కృష్ణ సార్ అన్నాడు కృష్ణ. సమయం వచ్చినప్పుడు చెప్తాను, మీరు ఎవరు ఏం చేయాలో అన్నిటికీ ప్రిపేర్ గా ఉండండి అన్నాడు చైతన్య. అది వినగానే హోమ్ మినిస్టర్, అమ్మయ్య, మొత్తానికి అండర్స్టాండ్ కి వచ్చేశారు. ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా భూషణ్. మరి నేను వెళ్ళి వస్తాను ప్రకాశం, నాకు పని ఉంది అన్నాడు వాచి చూసుకుంటూ. ఆగండి మినిస్టర్ గారు, ఆ ముత్తు సంగతి కూడా తేల్చేస్తే. అతని అమ్మకి ఒంట్లో బాలేదు అంటూ భూషణ్ నసిగాడు. ఏమయ్యా చైతన, ఆ ముత్తు సంగతి ఏం చేశావు అడిగాడు హోమ్ మినిస్టర్. నేనేం చేశాను, బాగానే ఉన్నాడు అని దినేష్ ని చూడగానే టీవీకి పెన్ డ్రైవ్ అడ్జస్ట్ చేసి పెట్టి వీడియో ప్లే చేశాడు. మాసిపోయిన బట్టలతో చైర్కి కట్టేసి ఉన్నాడు ముత్తు. వల్లంతా మురికి, రక్తం మరకలు. ఎవరో ఏదో అడిగేసరికి కాసేపటికి జరిగిందంతా వివరంగా చెప్పుకొచ్చాడు. చివరికి ఒక మాట అన్నాడు, భూషణ్ ఆ అమ్మాయిని చంపమని నాకు చెప్పాడు, కానీ నాకు చంపాలని అనిపించలేదు. ఎవరో ఒక అబ్బాయి పెళ్లి ఫోటో చూపించమని భూషణ్ చెప్పడంతో ఫోటో చూపిస్తేనే సగం చచ్చిపోయింది ఆ అమ్మాయి. ఆ రోజు తర్వాత నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. అదే కాక ఆ అమ్మాయి మా అమ్మ ప్రాణాలు కాపాడింది. ఇవాళ మా అమ్మ బ్రతుండడానికి కారణం ఆ అమ్మాయి. అందుకే ఎవరికి చెప్పకుండా ఏదైనా దూర ప్రాంతం తీసుకెళ్లి వదిలేద్దాం అనుకున్నాను. అంతలో మీరు పట్టుకొచ్చారు అని తన ఫ్లోలో తను చెప్పుకుపోతున్నాడు వీడియోలో ముత్తు. మిమ్మల్ని మంచోళ్ళు అని చెప్పుకున్నారు. ఆ ముత్తు తను ఏదో ఉపకారం చెయ్యబోతున్నట్టు చెప్తున్నాడు. కానీ మీరిద్దరూ చెడ్డవాళ్ళే. ఏ కారణం లేకుండా ఒక పసిపిల్ల లాంటి ఒక అమాయకురాలిని హింసించారు.
దానికి మీరు అనుభవిస్తారు అని అంటూ స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చి పైకి లేచాడు చైతన్య వెళ్ళడానికి. చివరిగా ఒక మాట, చైతన్య బాబు, ఇంతకీ ఆ అమ్మాయి బానే ఉందా అడిగాడు భూషణ్. తను సేఫ్ గానే ఉంది కాబట్టే ఇవాళ మీరు బ్రతికి బట్ట కట్టారు, లేకపోతే ఎప్పుడో మీ ఫ్యామిలీ నామరూపాలు లేకుండా నాశనమైపోయేది అంటూ అక్కడి నుంచి కదిలాడు చైతన్య. షాక్ గా చూస్తూ ఉండిపోయాడు హోమ్ మినిస్టర్ భూషణ్ రావు, అతని బామ్మర్ది. ప్రకాష్ కి చైతన్య గురించి తెలుసు కాబట్టి పెద్దగా ఆశ్చర్యం కలగలేదు తనకి. ఈవినింగ్ త్వరగా ఇంటికి వచ్చాడు చైతన్య. ఆఫ్టర్నూన్ వేద దగ్గరికి వెళ్ళలేదు, త్వరగా వెళ్ళొచ్చు అనే ప్లాన్ తో. పైనుంచి చైతన్యని చూస్తూనే గబగబా తన రూమ్ లోకి వెళ్ళి మెరూన్ కలర్ శారీతో తలలో మల్లెపూలు పెట్టుకొని రెడీ అవుతుంది గీత. చైతన్య రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చేసరికి తన రూమ్ లో కూర్చుంది టీవీ చూస్తూ గీత. ఒక క్షణం తనని చూస్తూ ఆగిపోతాడు. ఇదేంటి ఇలా తయారయ్యింది అనుకుంటూ చైతన్య. హాయ్ బావా, ఇవాళ త్వరగా వచ్చినట్టున్నావు అంటుంది చూస్తూ. కొంచెం వేరే పని ఉంది, వెళ్ళాలి, అందుకే ఫ్రెష్ అయి వెళ్దామని వచ్చాను అన్నాడు. ఓ అవునా, సరే బావా, డిన్నర్ చేసి వెళ్ళు, నీకోసం కర్రీ ప్రిపేర్ చేస్తాను అంటూ పూర్తిగా అతని దగ్గరికి వచ్చి నించుంది. చైతన్య ముందు జస్ట్ 2 ఇంచెస్ డిస్టెన్స్ తో. అక్కర్లేదు, నేను డిన్నర్ కి వెళ్తున్నాను, ఐ మీన్ పార్టీకి అంటూ పక్కకు తప్పుకున్నాడు. పార్టీకా, నేను వస్తాను బావా ప్లీజ్, చెయ్యి పట్టుకుంది ఒక రకంగా అడిగింది. అది బ్యాచులర్ పార్టీ, లేడీస్ కి నో ఎంట్రీ అన్నాడు చెయ్యి విదిలించుకొని హెయిర్ కోమ్ చేసుకుంటూ చైతన్య. మరి నువ్వు బ్యాచులర్ కాదు కదా బావా అంది. ప్లీజ్ గీత, నా మూడ్ స్పాయిల్ చేయకు, మళ్ళీ నిన్ను ఏదైనా అంటే నీతో పాటు తర్వాత నేను కూడా బాధపడతాను అన్నాడు. పర్లేదు బావా, నన్ను అనే హక్కు నీకుంది, నీకు మాత్రమే ఉంది అంటుంది. పిచ్చిగా మాట్లాడకు అన్నాడు. పిచ్చిగా కాదు, డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఐ వాంట్ యూ ఫర్ ఎవర్ అంటూ హక్ చేసుకొని అడిగింది. తనని విడిపించుకొని మరొకసారి ఇలా మాట్లాడకు, నేనేంటో పూర్తిగా తెలుసు, అయినా ఎందుకు ఇలా చేస్తావు అని అడిగాడు కోపంగా చైతన్య. తెలుసు కాబట్టే బావా, నిన్ను ఎవరూ అర్థం చేసుకోలేరు. ప్లీజ్ బావా, ఒక్కసారి నా గురించి ఆలోచించు. వేద నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయి సంవత్సరం అవుతుంది, ఇంకా తన గురించి అనగానే స్టాప్ ఇట్ గీత, ఇంకోసారి తన గురించి మాట్లాడకు, వీలైనంత నార్మల్ గా ఆన్సర్ ఇచ్చి వెళ్ళిపోతాడు బయటికి చైతన్య. గీతకు ఇంతకింత పంతం పెరిగిపోతూ ఉంటే నెక్స్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది. చైతన్య వెళ్ళేసరికి వేద తలస్నానం చేసి తల తుడుచుకుంటూ ఉంటుంది. వెనక నుంచి హక్ చేసుకొని బుగ్గ పైన కిస్ చేస్తాడు. నవ్వుతూ వెనుదిరుగుతుంది. తనకి రోజ్ ఫ్లవర్ ఇస్తాడు. వాటిని తీసుకొని నవ్వుతూ, ఆఫ్టర్నూన్ రాలేదే, చాలా సేపు ఎదురు చూశాను మీకోసం, మీ ఫోన్ కోసం అంటుంది. కొంచెం బిజీ, సారీ ప్రిన్సెస్. అయినా ఈ టైంలో స్నానం చేశావేంటి అని టవల్ తీసుకొని తనే హెయిర్ తుడుస్తూ ఉంటాడు చైతన్య. గుడికి వెళ్దామని, తీసుకెళ్తారా అడిగింది. ఇప్పుడు టైం చూడు డార్లింగ్, నైట్ 9:30 అంటూ ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఇప్పుడు మనం డిన్నర్ చేద్దాం, కావాలంటే రేపు తీసుకెళ్తాను అన్నాడు. ప్లీజ్, బయటికి వెళ్ళి చాలా రోజులైంది, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను అడగలేదు కదా ప్లీజ్ అంటుంది. నిజమే, తను బయటికెళ్ళి చాలా చాలా రోజులయ్యింది. ఎప్పుడు భయం భయంగానే గడుపుతుంది. ఇవాళ అడిగింది బయటికి తీసుకెళ్ళు అని, ఇక కాదనలేకపోయాడు చైతన్య.
సరే వెళ్దాం. ఇక్కడ దగ్గరలో ఏ టెంపుల్ ఉందో కనుక్కుంటాను అన్నాడు చైతన్య. నేను కనుక్కున్నాను. ఇక్కడ కొద్ది దూరంలో శివాలయం ఉందంట. ఏవో పూజలు కూడా జరుగుతున్నాయంట. సరయూకు పనమ్మాయి చెప్పిందంట. అక్కడికి వెళ్దాం అంటుంది ఉత్సాహంగా వేద. నా దేవత ఆజ్ఞ ఈ భక్తుడు తప్పగా పాటిస్తాడు అన్నాడు చైతన్య. దాంతో అయితే నేను చేంజ్ చేసుకొని వస్తా అని హ్యాపీగా లోపలికి వెళ్తుంది వేద. ఎల్లో కలర్ విత్ మెరూన్ కలర్ బార్డర్ ఆఫ్ శారీ, మెరూన్ కలర్ హోనీతో హెయిర్ లీవ్ చేసి తనిచ్చిన రోజా ఫ్లవర్ తలలో పెట్టుకొని చేతులకి రెడ్ కలర్ ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని బయటికి వచ్చింది. ఆమెని అలాగే చూస్తూ ఉండిపోయాడు చైతన్య. చాలా రోజుల తర్వాత తను చాలా నార్మల్ గా కనిపిస్తుంది. ఇంతకు ముందు ఎలా ఉండేదో అలా హ్యాపీగా తనని చూస్తూ వెళ్దామా అని అడిగింది వస్తూనే వేద. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పద అంటూ దారి తీశాడు చైతన్య. మమ్మీ అత్తకు చెప్పావా ఇంట్లో పూజ గురించి అడిగింది గీత సీరియస్ గా. ఇప్పుడు పూజ అంత ముఖ్యం కాదు గీత. వీలైనంత త్వరగా మీరు ఒకటవ్వడం గురించి ఆలోచించు అంటుంది సరోజిని. అంటే ఇబ్బందిగానే అడిగింది గీత. పెళ్ళైన ఆడపిల్లవి ఇంకా అన్నీ నాతో చెప్పించుకుంటావా గీత? అర్థం చేసుకో. నువ్వో రూమ్లో వాడో రూమ్లో ఇలాగైనా పెళ్ళైన వాళ్ళు ఉండాల్సిన పద్ధతి అని అడుగుతుంది. నన్నేం చేయమంటావు? నీ అల్లుణ్ణి అడుగు. నన్ను చూస్తేనే చికాకు పడతాడు. దగ్గరగా వెళ్ళాలంటే భయం. సిచ్యువేషన్ ఇంత డెలికేట్ గా ఉంటుందని నాకు ముందు తెలీదు. ఒక్కసారి పెళ్ళయ్యాక నా చుట్టే తిరుగుతాడు అనుకున్నాను. నీ మాట నమ్మి ఇప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అనిపిస్తుంది ఒక్కోసారి అతని ప్రవర్తన చూస్తే. అరే నేను అందంగా లేనా? తెలివితో లేనా? డబ్బు లేదా? మోడర్న్ గా ఉండడం నచ్చదేమో అని తనకు నచ్చినట్టుగా ఈ దరిద్రపు అవతారం వేసుకొని తయారవుతున్నాను కదా, అయినా పట్టించుకోడే. ఇంకా టైం తీసుకుందాం అనుకుంటే నీ హెల్త్ బాగాలేదని నాటకం ఆడింది నువ్వే. తొందరపడి పెళ్లి చేశావు. నా టైం బాగుంది. అప్పుడే ఆ వేద కూడా కనిపించకుండా పోయింది. ఎలాగైనా నా వైపు తిప్పుకునేదాన్ని. అంతా చెడగొట్టేశావు. ఇప్పుడు నన్నే అంటున్నావు అంటుంది కోపంగా గీత. పోవే పిచ్చిదానా. నేను కనుక తలుచుకొని ఉండకపోతే నీకు ఎప్పటికీ వాడితో పెళ్లి అయ్యేది కాదు అంటుంది సరోజిని. ఎందుకు అయ్యేది కాదు? గ్యారంటీగా అయ్యేది. ఆ వేద తప్పిపోయిన బాధల్లో ఉంటే అతన్ని ఓదార్చే వంకతో గ్యారంటీగా బావకి దగ్గరయ్యేదాన్ని. కొంచెం కొంచెం దాన్ని మర్చిపోయేవాడు. నా మీద మంచి ఒపీనియన్ కలిగి ఎలాగో ఆ వేద రాదు అని అర్థమయ్యాక నాతో గ్యారంటీగా పెళ్లికి ఒప్పుకునేవాడు. కానీ నువ్వే లేనిపోని నాటకాలాడి నా బతుకుని బస్ స్టాండ్ చేశావు. ఎంతసేపు నన్ను ఒక అగ్రిమెంట్ పెళ్లి చేసుకున్న దానిలా చూస్తాడు తన దృష్టిలో. ఇష్టం లేని పెళ్లి మీద కోపం నా మీద చూపిస్తాడు. అదే పెళ్లి కాకముందు ఎంత బాగా మాట్లాడేవాడో. అంతా నీ వల్లే నిందిస్తూ ఏడుస్తుంది కోపంగా గీత. అవునే, అంతా నా వల్లే. నా కూతురి మీద ప్రేమతో కళ్ళు మూసుకుపోయి చేశాను. అందుకే నువ్వు నన్ను ఇన్ని మాటలు అంటున్నావు. నీ టైం బాగుండి ఆ వీధ తప్పిపోయిందా? నేను నాటకం ఆడింది నీకోసమని నీకు తెలుసు. మరి ఆ వీధ తప్పిపోవడానికి కారణం నేను అని నీకు తెలుసా అడిగింది సరోజిని. అంతే షాక్ అయిపోయిన గీత. ఏంటి మమ్మీ నువ్వు చెప్పేది? ఆ వీధ తప్పిపోవడానికి నువ్వా కారణం? ఎలా? షాకింగ్ గా చూస్తూ ఉండిపోతుంది గీత. అవును, నీకోసమే.
నువ్వు చైతన్యని పెళ్లి చేసుకోవాలని నేను దాన్ని కిడ్నాప్ చేయించాను. నా ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. కానీ నువ్వే ఫెయిల్ అయ్యావు. పైగా నన్నే ఇన్ని మాటలు అంటున్నావు. శభాష్ అంది. నేను గనక దాన్ని కిడ్నాప్ చేపియకపోతే మీరు ఢిల్లీ నుంచి రిటర్న్ అవ్వగానే చైతన్య వేదాల పెళ్లికి ముహూర్తం పెట్టించేది మీ అత్త. ఈ విషయమైనా నీకు తెలుసా? అడిగింది సరోజిని. నాకు అర్థం కావడం లేదు మమ్మీ. నువ్వు చెప్పేది మరొకసారి చెప్పు. నువ్వు కిడ్నాప్ చేయించావా? ఏంటి? ఎవరితో చేయించావు? అంటే మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా? ఇదంతా ఎలా కుదిరింది మమ్మీ నీకు? అని షాకింగ్గా అడుగుతుంది గీత. తను వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతుంది. కుదిరింది, జరిగిపోయింది. ఇప్పుడు అదంతా ఎందుకు? ప్లీజ్ మా, చెప్పు. ఎవరితో చేయించావు? ఎంత ప్యాకేజీ మాట్లాడావు? రిస్క్ ఏమీ లేదు కదా? కంగారుగా అడిగింది గీత. ప్యాకేజీ లేదు, పరమాన్నం లేదు. ఆ మాజీ కార్పొరేటర్ భూషణ్ ఉన్నాడు కదా అనగానే, ఎవరు అని అడిగింది గీత. అదే ఆ సుభాష్, వేదన్ ఇష్టపడ్డాడు చూడు, వాళ్ళమ్మ ప్రతిసారి మాధవ్కి ఫోన్ చేసి సంబంధం గురించి అడగమంది అనగానే, ఓకే ఓకే అర్థమైంది. ఈ ఏరియా కార్పొరేటర్. ఓహో అలాగా, అతను ఎలా కాంటాక్ట్ చేసావమ్మా? అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది నీకు? అడిగింది గీత. అదంతా నీకెందుకు, ఇప్పుడు ముందు జరిగేది చూడు. ఆ వేద చచ్చిపోయిందంట అని సరోజిని అనగానే, వాట్, చంపేశారా? అంటే చంపించావా? డౌట్ఫుల్ గా అడిగింది గీత. గీత, నీకెలా కనిపిస్తున్నానే? నేనేదో 2-3 నెలలు కిడ్నాప్ చేసి పెట్టమన్నాను. మీ పెళ్లి జరగగానే వదిలేయాలి అన్నాను అంతే. ఏం జరిగిందో నాకు తెలీదు, అతను చెప్పాడు అంటుంది సరోజిని. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.